హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను రెండు రైడ్లు చేశాను. అది కూడా ర్యాపిడోలో. ఒకటేమో 164, ఒకటేమో 195. అంతే. మధ్యాహ్నం రెండు దగ్గర 2 అవుతుంది టైము. ప్రజెంట్ నేను అడివారం జంక్షన్లో ఉన్నాను. ఇక్కడేమీ చాలాసేపు ఉన్నాను కానీ రైడ్స్ రాలేదు, అందుకనే భోజనం చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎన్ని రైడ్లు వస్తాయి ఏంటంటే చూద్దాం. మనం యాక్చువల్గా ఏంటంటే రోజు లేట్గా వస్తాము. సో అందువల్ల ఏంటంటే మనం తక్కువ చేస్తున్నాం అమౌంట్ అనేది. అదే మార్నింగ్ 7 కల్లా మన సిటీలోకి వచ్చేస్తే ఈవినింగ్ నేను 8 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం 1000 దాటి ఎంతైనా మ్యాక్సిమం చేయొచ్చు. లేదంటే మినిమం ఆరామ్గా మెల్లిగా ఆడుతూ పాడుతూ అయినా సరే 1000 రూపీస్ ఈజీగా చేయొచ్చు. నేను రావడమే లేట్గా వస్తున్నాను. ఇవి రైడ్స్ ఏమి రాకపోతే సాయంత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడు లేట్గా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. నాకు మార్నింగ్ త్వరగా రావడానికి ఇంటి దగ్గర అవ్వట్లేదు, ఎందుకంటే పొలానికి వెళ్ళి వస్తాను కాబట్టి. నేను అడివారం నుంచి సింహాచలం వైపుగా వెళ్తున్నాను, ఎందుకంటే ఇక్కడ రైడ్స్ ఏం పడలేదు. అది ఎదురుగా కనిపిస్తుంది సింహాచలం కొండ. ఈ రోడ్లు అనేది కొత్తగా వేశారు. అంతకుముందు అయితే చిన్న రోడ్డు ఉండేది, ఇప్పుడైతే చాలా విశాలంగా ఉంది. సైడ్ని ఇల్లులు, ఆ ఇల్లులు, షాపులు అన్నీ కొట్టేశారు. ఇది సింహాచలం సెంటర్. ఇక్కడ నుంచి అలా కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఆగి రైడ్స్ వస్తాయేమో ప్లాన్ చూసుకొని అప్పుడు మళ్ళీ గోపాలపట్నం సైడు లేదంటే ఎన్ఏడి సైడు వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేద్దాం. మనకి రైడ్ అయితే పడింది కాంప్లెక్స్ దగ్గరికి, 207 రూపాయలు. ఊబర్లో పడింది. ఊబర్ రేట్ అయితే చాలా తక్కువ రేట్ అవ్వడం వల్ల మనకి వెళ్ళబుద్ధి కావట్లేదు ఏ రైడ్కి కూడా. కానీ ఇక్కడే అలా ఉండిపోతే ఆ డబ్బులు కూడా రావు కదని వెళ్తున్నాను. ఇంకా 450 మీటర్స్ ఆ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. 100 మీటర్స్. ర్యాపిడోలో 12 కిలోమీటర్లకి 195 రూపాయలు ఇచ్చాడు. ఊబర్లో మటుకు 17 కిలోమీటర్లకి 202 రూపాయలు ఇచ్చాడు. అంటే ఎంత తేడా చూడండి. ఇక్కడ మనం చూస్తే టోటల్ 17 కిలోమీటర్స్. మనకి ప్రైస్ వచ్చేసరికి 202 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు మనం ర్యాపిడోలో చూసుకుంటే 195 రూపాయలు ఇచ్చాడు. కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ డిస్టెన్స్ అవ్వలేదు, కానీ నాకు 12 కిలోమీటర్లు వచ్చింది. ఇది రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి టోటల్ 202 రూపీస్. ఇలా అయితే ఎలాగండి, మనం ఎలా బతుకుతాం? ఊబర్ రైడ్స్ ఏదో మనకి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి చేయాల్సి వస్తుంది, లేదంటే చేయకుండా ఉండడమే బెటర్. దానికంటే ఊబర్ కంటే ఓలా, ర్యాపిడో కొంచెం బెటర్ రేట్స్ ఇస్తున్నాయి. ఊబర్ ఏంటంటే సాయంత్రం పూట ఎక్కువ ఇస్తున్నాడు, అంటే ఎక్కువ రేట్ ఇస్తున్నాడు సాయంత్రం 6 తర్వాత. అప్పుడు మనం ఏం చేస్తాం, ఉండలో వెళ్ళిపోలో తెలియదు, ఆ టైంలో ఇస్తారు. మనకి ఏం చేస్తాం ఆ టైంలో? 1 2 3 4 5 6 7 800లో 100 రూపాయలు ఆటో మెయింటెనెన్స్, 200 మళ్ళీ యాజిటీజ్గా డీజిల్కి. ఆల్రెడీ నా దాంట్లో డీజిల్ ఉంది, అందుకే నేను 200 వేస్తున్నాను. లేదంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ నేను డీజిల్ కొట్టిన తర్వాత ఇంకో 200 కొడితే నాకు రేపటికి సరిపోద్ది అనమాట. 300 తీయగానే 1 2 3 4 5 క్యాష్ 500 ఉంది. నా అకౌంట్లో 600 ఉంది, అంటే 1100. ఈరోజు నాకు మిగిలింది, ఈరోజు కూడా 1100 మిగిలింది. నేను ఈరోజు లేట్గా వెళ్ళాను. ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇందాక మార్నింగ్ వీడియోలో, మార్నింగ్ దీంట్లో 11 అయ్యింది మన ఆన్లైన్ షార్టేజ్ అయిపోయి. మనకి ఆర్డర్ వచ్చేసరికి 12 అంత అయ్యింది, 12 దాటిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:50 అయ్యింది అనమాట. 8:50 వచ్చేసరికి నాకు ఈ టైం మిగిలింది. నేను ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఒక అరగంట టైం పడుతుంది, అంటే 9 వేసుకోండి, 9:15 అలాగ వేసుకోండి. సో 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాకు 1100 మిగిలింది ఈరోజు.
నాకు సాయంత్రం 6 గంటల వరకు 700 మిగిలింది. డీజిల్కి రాలేదు, ప్లస్ ఆటో మెయింటెనెన్స్కి రాలేదు. సరేలే వెళ్ళిపోదాం అంటే టైంలో నాకు 250 రూపాయలు బేరం తగిలింది. అది డ్రాప్ చేయగానే 950 రూపాయలు మిగిలింది. 950 రూపాయలు మిగిలింది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి అలా సర్వీస్ చేసుకుంటూ వస్తే మిగతా డబ్బులు యాడ్ అయ్యాయి. అంటే 1100 ఆటో డైలీ ఇన్కమ్ తీగా, 100 రూపీస్ ఆటో మెయింటెనెన్స్ తీగా, ఇంకా డీజిల్కి కూడా డబ్బులు సరిపోయాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.